మెరుపు కలలు. నీ కొడుక్కి నా శత్రు కూతుర్నిచ్చి పెళ్లి చేశావు. ఆ రోజు భరద్వాజ్ నా చెల్లెలకు చేసిన అన్యాయమే నువ్వు నా కూతురికి చేశావు. నా చెల్లెలు ప్రేమని చంపుకోలేక తను చనిపోయింది. కానీ నా కూతురు విషయంలో అలా జరగదు. ఎప్పటికైనా నీ కొడుకే నా అల్లుడు. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనివ్వను. అవసరమైతే ఆ ప్రాణాన్ని తీసైనా సరే నేననుకున్నది చేస్తాను. ఒకవేళ నేననుకున్నది జరగకపోతే నీ కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేస్తాను. అది జరగాలంటే నువ్వు చచ్చిపోయి మళ్ళీ పుట్టాలి. ఏయ్ 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 నోర్మోయ్, నోరు తెరిచావంటే అట్లా కడుతో వాత పెడతాను. సమయం నువ్వెందుకొచ్చావమ్మా? మీరుండండి అత్తయ్య. ఇలాంటి వాళ్ళకి సమాధానం ఇలాగే చెప్పాలి. ఏయ్ ఏంటే నువ్వు నాకు సమాధానం చెప్పేదేంటే? ఏయ్ ఏంటి గింటే అని మాట్లాడితే పుచ్చ పగిలిపోతుంది చెప్తున్నాను. గౌరవం ఇవ్వడం నేర్చుకుంటే తీసుకోవడం కూడా అలవాటు అవుతుంది. అసలు మా కుటుంబాల మధ్య ఉన్న సమస్య ఏంటో తెలిస్తే అప్పుడు నువ్వే వీళ్ళని అసహించుకుంటావు. హే, నా మేనత్త గురించి నువ్వు నాకు చెప్పేదేంటే? తన గురించి నేను తెలుసుకోవాల్సిందేమీ లేదు, కానీ నా గురించి నువ్వు చాలా తెలుసుకోవాలి. నేను తలుచుకుంటే నిన్ను ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. ప్రతి మనిషిలో, ప్రతి ఇంట్లో, ప్రతి ఊరిలో ఏవో సమస్యలుంటాయి. వాటిని పట్టుకుని పగ తీర్చుకోవాలని తిరిగితే చివరికి పగ తీరక, ఎవరి దగ్గర ప్రేమ దొరక్క, చివరికి దిక్కులేని చావు చేస్తావు. ఇదంతా అవసరమా చెప్పు నీకు? నా గురించి తెలియక పిల్లి ముందు ఎలకలా ఎగురుతున్నావు. ఏయ్, నువ్వు పిల్లి కావచ్చు, పులి కావచ్చు, ఏ జంతువైనా కావచ్చు. బట్ మేము మనుషులం. సాధు జంతువైతే చేరదీస్తాం, లేదంటే తాట తీస్తాం. జాగ్రత్త. ఇంకొకసారి మా అత్తయ్య జోలుకొచ్చినా, నా కుటుంబం జోలుకొచ్చినా, కనీసం రావాలన్న ఆలోచన వచ్చినా వీళ్ళకు ముందు నేనుంటాను. వాళ్ళని తాకాలంటే నన్ను దాటాలి. గుర్తుంచుకో. ఇంకొకసారి ఇంటి వైపుకి రావాలనుకోకు. వెళ్ళవతలకి. వెళ్తా. దెబ్బ తగిలితే గాని నొప్పి తెలియదు. వెళ్ళ.